దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే మీడియాలో ఒక రేంజ్ సెన్సేషన్ ఉంటుంది. ఏ చిన్న న్యూస్ వచ్చినా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా షేక్ అవుతూ ఉంటుంది. స్టార్ హీరోలకు మించి రాజమౌళి సినిమాలకు ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. బాహుబలి తర్వాత ఇది పీక్స్కి వెళ్తే ఆర్ఆర్ఆర్ తర్వాత పీక్స్ అమ్మ మొగుడైంది. సినిమా కథ ఏంటి, ఎవరు నటిస్తున్నారు, రిలీజ్ ఎప్పుడు, ఫస్ట్ లుక్ ఎప్పుడు, హీరోయిన్ ఎవరు, షూటింగ్ ఎక్కడ, బడ్జెట్ ఎంత అంటూ ఎవరికి నచ్చింది వాడు రాసేసుకుంటూ ఉంటాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ని కూడా టచ్ చేసింది రాజమౌళి విజన్. అలాంటి రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో క్రేజీ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాడు. మహేష్ బాబు కెరియర్లో 29వ సినిమాగా వస్తుంది ఈ సినిమా. వీళ్ళిద్దరి కాంబినేషన్ కాబట్టి మీడియాలో హైప్ ఒక రేంజ్లో ఉంది. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్నా సరే పాన్ ఇండియా సినిమా లేక స్ట్రగుల్ అవుతున్న మహేష్ బాబును ఇప్పుడు జక్కన్న పాన్ ఇండియా స్టార్ను చేసేందుకు స్ట్రాంగ్ వర్కౌట్ చేసి గ్రౌండ్లోకి దిగాడు. ఒడిశా నుంచి ఆఫ్రికా వరకు ఎన్నో లొకేషన్లు ఫైండ్ అవుట్ చేసి షూటింగ్ వార్ షురూ చేశారు జక్కన్న. ఒడిశాలో ఫేమస్ షూటింగ్ స్పాట్లో సినిమా షూటింగ్ జరిగింది. ఇప్పుడు ఆఫ్రికాలో గడ్డి భూముల్లో క్రూర మృగాల మధ్య షూటింగ్ రెడీ అవుతుంది సినిమా యూనిట్. అక్కడి వరకు బాగానే ఉంది, కానీ దీనమ్మ ఇక్కడే ఆఫ్రికా మీడియా ఒక రేంజ్ షాక్ ఇచ్చేసింది ఫ్యాన్స్కు. షూటింగ్ షెడ్యూల్, సినిమా స్టోరీ అన్నీ లీక్ చేసి సినిమా మీద హైప్ను ఇంటర్నేషనల్ లెవెల్లో పెంచే స్టెప్ తీసుకుంది. అసలేం రాసింది ఆఫ్రికా మీడియా అనేది చూద్దాం. ఆఫ్రికాలో వెనుకబడిన దేశమైన టాంజానియాలో సినిమా షూట్ ప్లాన్ చేయగా అక్కడి ఫేమస్ మీడియా ది సిటిజన్ ఓ సంచలన విషయం రివీల్ చేసేసింది. దక్షిణాఫ్రికాలో కూడా ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని చెప్పింది ది సిటిజన్. భారీ బడ్జెట్తో ఈ సినిమా రాజమౌళి ప్లాన్ చేశాడని, ఈ స్టార్ టాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం రాజమౌళి మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్లను తీసుకువస్తారని ఎదురు చూస్తున్నామని టాంజానియా మీడియా తన ఇంట్రెస్ట్ను బయటపెట్టింది. అక్కడ తాగలే సుమా, జూలై 3వ వారంలో సెరెంగేటిలో కొత్త షెడ్యూల్ షూటింగ్ జక్కన్న స్టార్ట్ చేస్తున్నాడని, ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు షూటింగ్ షిఫ్ట్ అవుతుందని చెప్పింది. అలాగే మహేష్ బాబు 29వ సినిమాను $116 మిలియన్ బడ్జెట్తో ప్లాన్ చేసినట్టు రాసింది. స్టోరీ కూడా రివీల్ చేసి హీట్ పెంచేసింది. ఇండియానా జోన్స్ ఆఫ్రికా అడ్వెంచర్ క్లాసిక్ల నుంచి స్ఫూర్తి పొందిన సినిమా ఇదని కథనంలో ప్రస్తావించింది. ఈ ప్రపంచాన్ని మార్చగల చాలా కాలంగా కోల్పోయిన రహస్యాన్ని వెలికి తీసేందుకు ప్రకృతి, రహస్యం, శక్తివంతమైన శత్రువులతో పోరాడుతూ దారి తెలియని భూమార్గ ద్వారా ఓ మిషన్కు బయలుదేరే శక్తివంతమైన అడ్వెంచర్ను ఈ సినిమాలో చూపిస్తారని, ఇందులో పురాతన ఇతిహాసాలు, అడవి ప్రకృతి దృశ్యాలు ఉంటాయని రాసుకొచ్చింది.